కృపావరముల్లో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి. ఇదియుగాక సర్వోన్నతమైన మార్గమును మీకు చూపుచున్నాను. 13వ అధ్యాయానికి వెళ్ళడానికి ముందే ఒక ఇంటి ఇస్తున్నాడు చూడండి. భాషలు కాదు, స్వస్థతలు కాదు, నెక్స్ట్ ప్రవచనాలు చెప్పడం కాదు, ఇవన్నీ కాదు, ఇవన్నీ నేను వద్దంటలేదు. కానీ వీటన్నిటికన్నా సర్వోన్నతమైన మార్గం, ఉత్తమమైన మార్గం ఒకటి ఉంది, అది మీకు చూపాలనుకుంటున్నాను. వీటన్నిటికన్నా గొప్పది. నేను భాషలు మాట్లాడొద్దని చెప్పుకో, దీనికన్నా గొప్పది ఒకటి ఉంది అంటున్నాడు ఆయన. నేను స్వస్థతలు చేస్తున్నానని చెప్పుకో, స్వస్థతల కన్నా గొప్పది ఉందని చెప్తున్నాడు ఆయన. కొరింథీ సంఘం, మీరు ఇటు కొరకు కొట్టుకు చేస్తున్నారు, కానీ ఒక విషయాన్ని మీరు గాలి వదిలేస్తున్నారు. ఆ విషయాన్ని మీరు చూడాలి. ఒక ఉత్తమమైన విషయం ఉంది, దాని గురించి మీకు పరిచయం చేస్తున్నాను, దయచేసి దాన్ని జూమ్ చేసి చూడండి అంటున్నాడు. ఏంటి దాని విషయం అంటే, ఆ విషయమై 13వ అధ్యాయంలో ఎత్తుతున్నాడు. ఏంటది? ఉత్తమమైనది, సర్వోన్నతమైనది, ఉత్తమమైనది ఏంటంటే చెప్తున్నాడు చూడండి. 13వ అధ్యాయం మొదటి వచనం, మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేనివాడినైతే మ్రోగడు కొంచెం ఆగుదాం. ఇక్కడ రెండు విడదీశాడు చూడండి. మనుష్యుల భాషలు, నెక్స్ట్ దేవదూతల భాషలు. చాలా చాలా పారాడాక్స్గా కనబడే వచ్చిన ఎప్పుడు ఇది డిబేట్స్లో అలా ఉండిపోద్ది. సరైన వివరణ ఎవరు? మనకు కూడా ఇది సందర్భం కాదు, కానీ టూకీగా ఒక విషయం టచ్ చేసి మనం వెళ్ళిపోతాం. మనుషుల భాషలు అంటే బైబిల్లో భాషల్లో రెండు కేటగిరీలు విడదీశాడు. ఒకటి భూమి మీద మాట్లాడే మనుషులు మాట్లాడే భాషలు, రెండవది మరో లోకంలో మాట్లాడే భాషలు ఉన్నాయి, అవి దేవదూతల భాషలు. మనుషులు మాట్లాడే భాషలు అంటే తెలుగు, తమిళం, కన్నడ, ఇంగ్లీష్, ఎక్సెట్రా ఎక్సెట్రా ఏవైతే ఉన్నావో ఈ భూమండలం మీద మాట్లాడే ప్రతి దానిని మనుషుల భాష అంటారు. దేవదూతల భాష అంటే ఈ భూమి మీద మాట్లాడరు, అవి గుర్తుపెట్టుకోండి, పరలోకంలో మాట్లాడేవి. ఇది ఎందుకు ఎక్స్పోజ్ చేస్తున్నాడు వచనాన్ని? భూమి మీద అన్ని భాషలు నేను మాట్లాడేసిన అంటే నిజానికి మాట్లాడతాడా అని అడుగుతున్నాను. ఒక మనిషి భూమి మీద ఉన్న అన్ని భాషలు మాట్లాడేయగలడా? మరి ఎందుకు అలా చెప్తున్నాడు? మనుషుల భాషలు అన్నీ నేను మాట్లాడేసినంటే అందరు పౌలు గారు సుమారు పౌలు గారే 4 భాషలు మాట్లాడేవాడు, సుమారు 4 అంచనాగా. ఆయనకి హెబ్రూ వచ్చు, రోమన్స్ మాట్లాడవచ్చు, గ్రీక్ వచ్చు, ఇంకా సామాన్యమైన భాష అరబిక్ ఆయనకు వచ్చు. ఇలా కొన్ని భాషలు ఆయనకు వచ్చు. ఆ తోరాలో ఉన్న కొన్ని మూల పదాలు ఆయనకు తెలుసు, ఆ కల్దీల భాష ఆయనకు తెలుసు, కొన్ని భాషలు మాట్లాడతారు. పౌలు గారు కూడా ఈ విశ్వంలో లేదా ఈ భూమి మీద ఉన్న అన్ని భాషలు మాట్లాడగలడా? అన్నీ అంటే అందరూ సంపూర్ణంగా భూమి మీద ఉన్న అన్ని భాషలు మాట్లాడలేరు. ఇది మీకు అర్థమైతే భూమి మీద ఉన్న అన్ని భాషలు ఎవరైతే అలా మాట్లాడలేరో, అలాగే ఆకాశమందు ఉన్న భాషలు కూడా ఎవరైతే ఎందుకు చెప్తున్నాడు ఈ విషయాన్ని? బాగా వినాలి. ఎందుకు ఈ విషయం చెప్తున్నాడు? అసాధ్యమైనవి అంటే అసాధ్యమైనవి సుసాధ్యము అంటే నిజానికి మాట్లాడలేరు. భూమి మీద అన్ని భాషలు ఒకడు మాట్లాడలేడు, కానీ ఇన్ని భాషలు నేను మాట్లాడేసిన, ఇంకా గొప్ప సంగతి అసలు పరలోక సంబంధమైన భాషలన్నీ నేను మాట్లాడేసిన, ప్రేమ లేనోడినైతే చెప్పండి వ్యర్థునంటే లవ్ అనే ఒక విషయాన్ని హైలైట్ చేయడానికి ఆయన వాడుతున్న పదజాలాలు ఏంటి చెప్పండి? భూమి మీద అన్ని భాషలు మాట్లాడినా లవ్ లేకపోతే వేస్ట్. నెక్స్ట్ పరలోకంలో ఉన్న దేవదూతల భాషలు అన్ని, దేవదూత భాష అంతా నేను మాట్లాడేసిన, ప్రేమ లేకపోతే వ్యర్థము. మరలా అంటే ఈ భూమి మీద భాషలైనా, పరలోకంలో భాషలైనా, దృశ్యలోకపు భాషలైనా, అదృశ్యలోకపు భాష అయినా, ఈ 2 భాషలు నేను కలిపి మాట్లాడేసిన, ప్రేమ లేకపోతే వ్యర్థం. అంటే ప్రేమ లేకపోతే వేస్ట్ అన్న విషయాన్ని చెప్పడానికి అసాధ్యమైన కార్యాలు ముందు పెట్టి, ఈ అసాధ్యాన్ని నువ్వు సుసాధ్యము చేసినా నువ్వు దేవునికి ఏమి నచ్చావు? నువ్వు దేవునికి ఎప్పుడు నచ్చుతావంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించినప్పుడు నచ్చుతావు. ఇప్పుడు చెప్పండి, కృపావరాలు మనుషుల్ని ఒకరిని ఒకరు దగ్గర చేయాలి తప్ప కృపావరం అనేది ఏం చేయకూడదు చెప్పండి? గొడవలు పెట్టకూడదు. ఇప్పుడు ఉన్న వరాలు ఉన్నాయని చెప్పుకుని వీళ్ళు ఏం చేస్తున్నారండి? గొడవలు పెట్టుకుని అసలు వరం ఉందంటారా, తిరం పోయిందంటారా?
నిజంగా కృపావరాలు ఉంటే ఏం చేయాలి? గొడవలు పెట్టుకో. మీరు ఎందుకు గొడవలు పెట్టుకుంటున్నారు? గొడవలు పెట్టుకుంటున్నారని దాని అర్థం ఏంటో తెలుసా? అసలు వీళ్ళకి నిజంగానే కృపావరం ఉందన్న డౌట్, క్వశ్చన్ రేజ్ అవుతుంది. మీరు చూడండి, నిజమైన కృపావరము ప్రేమను పంచుతుంది. నిజమైన కృపావరము మనిషిని దగ్గర నుంచి చేసుకుంటుంది. మాట్లాడుతూ వివరణ ఇస్తున్నాడు. మనుషుల భాష, దేవదూతల భాష. మీరు అనుకోవచ్చు, అదిగో భాషలు ఉందిగా, దేవదూతల భాష అన్నారుగా. దేవదూతల భాష అంటే అదేగా, వాళ్ళు మాట్లాడుతున్నారు బయట, అదేగా అన్నారు. ఏది 2-3 మాట్లాడతారు, 2-3 అంతే. ఎక్కువ వర్డ్స్ ఎవరు మాట్లాడినా 2-3 మాట్లాడతారు. శబా, రాబా, ఇంకోటి ఏదో ఉందిలేండి, నాకు రాబా. ఈ 2-3 మాట్లాడుతున్నాను. అడుగుతున్నాను, శబా రాబా అని అడుగుతున్నాను. ఇదే దేవదూతల భాష అని ఇక్కడ ఉందా? మరి క్వశ్చన్ అడుగుతున్నాను, ఒకవేళ నాకు చూపించండి, నాకు తెలియకపోతే నేను నేర్చుకుంటాను. ఎక్కడైనా దేవదూతలు భూమి మీదకి వచ్చినప్పుడు దేవదూతలే మనుషుల భాషలో మాట్లాడే కానీ దేవదూత వచ్చి దేవదూత భాషలో మాట్లాడిందా? మీరు ఎక్కడైనా ఒక దానియేలు కాలం పక్కన పెట్టండి. బైబిల్లో ఎక్కడైనా దేవదూతలు వచ్చినప్పుడు దేవదూతలే తమ భాషతో కాకుండా మానవ భాషలతో మాట్లాడాయి. మెనే టేకేలు పక్కన పెట్టండి, అది రైటింగ్ విషయం పక్కన పెట్టండి. మెనే టేకేలు ఏదైతే ఉందో ఆ విషయాన్ని పక్కన పెట్టండి, అది కూడా వివరణ ఉంది అక్కడ. ఎక్కడైనా దేవదూతలు మనుషులతో మాట్లాడుతున్నప్పుడు అర్థమయ్యేలా మాట్లాడు. మెజారిటీ 99% మనుషులకు అర్థమయ్యేలా దేవదూతలే మనుషుల భాషలు మాట్లాడితే, మనుషులైన మీరు దేవదూతల భాషలు ఎందుకు మాట్లాడుతున్నారు? ఈ భాష దేవదూతల భాషని ఎందుకు చెప్పుకుంటున్నారు? మరి 2వ అధ్యాయం అపోస్తలుల కార్యం మాట్లాడేదంటే అది ఫస్ట్ కేటగిరీ, అది మనుషుల భాష. మరి అక్కడ మాట్లాడారు కదండి, వాళ్ళు వేరే భాష మాట్లాడారు. ఎక్కడ మన అపోల్లో మాట్లాడినప్పుడు అక్కడ మాట్లాడకంటే అది అన్య భాష, అది కూడా మనుషుల భాషే. అక్కడ భాషలు మాట్లాడు, పరిశుద్ధాత్మ భాషలు ఇచ్చాడు, అది కూడా ప్రజలకు అర్థం ఉంది. అక్కడ భాషల వరాన్ని ఎందుకు హైలైట్ చేస్తున్నాడు? ఇది ఇక్కడ ఆత్మ పని చేస్తుందని చెప్పడానికి. చెప్పండి, భాషల వరాన్ని హైలైట్ చేస్తున్నాడు అక్కడ. చాలామంది మీరు చూడండి, వీళ్ళు మాట్లాడే భాష ఏ భాష అంటే బైబిల్లో తిరిగి చూపించే రెఫరెన్స్, ఇదిగో ఈ రెఫరెన్స్ చూపిస్తారు, అది దేవదూతల భాష అంటారు. అయినా నేను అడుగుతున్నాను, పౌలు గారే అన్నారు కదండి, ఒకరోజు 3వ ఆకాశానికి కొనుపోబడ్డాడట. కొనుపోబడిన ఆయన అన్నాడట, ఒక లాంగ్వేజ్ విన్నాడట, కిందికి వచ్చి ఆయన మాట్లాడాడు, అది మనుష్యులు పలకూడదు అన్నాడు. అది మనుషులు ఉచ్చరించకూడదు అంటే ఎన్నవాడే చూసి వచ్చినవాడే అది మనుషులు మాట్లాడే భాష కాదు, మాట్లాడకూడదని ఆయనే అంటే పౌలు గారే మాట్లాడకూడదు, పౌలు గారే మాట్లాడలేకపోయారని మనకు బైబిల్ చెప్తుంటే నువ్వెలా మాట్లాడుతున్నావు? అంటే మనుషుల భాషలు, దేవదూతల భాషలు, ఈ 2 విషయాలతో ఎందుకు మొదలు పెట్టాడంటే అసాధ్యమైన కార్యాలను చేయగలిగిన అన్నిటికన్నా ముఖ్యమైనది నీకు ఒకటి ఉండాలి. ఏంటి చెప్పండి? ప్రేమించాలి. ప్రేమను హైలైట్ చేయడానికి ఆయన వాడుతున్న పదమే చెప్పండి, మనుషులందరూ మాట్లాడే భాషలు మాట్లాడినా, నెక్స్ట్ దేవదూత భాష అంతా మాట్లాడినా ప్రేమ ఇంపార్టెంట్. కిందికి వివరిస్తున్నాడు, చూడండి కిందికి వివరిస్తున్నాడు. ప్రవశించు కృపావరములు కలిగి మర్మములన్నీ, అదే వచనంలో ప్రేమ లేడివాడినైతే మ్రోగెడు కొంచెను గడగడలాడు తాళమున ఎందును. ఇప్పుడు బాగా వినండి, నేను ఏదో భాష మాట్లాడేసాను, ఇప్పుడు మాట్లాడేసాను అనుకోండి, మాట్లాడేస్తాను ఇప్పుడు ఏదో ఒకటి భాష మాట్లాడేసిన తర్వాత ఎవరో నా దగ్గరకు వస్తారు, ప్రేయర్ రిక్వెస్ట్కో దేనికో, లేకపోతే రోడ్డు మీద ఎవరో పడిపోయి ఉంటారు, ఏదో ఒక విషయం జరుగుతుంది. నేను ఎంత భాష మాట్లాడి, నేను ఎంత భాషను వ్యక్తీకరించి నేను ఎదుటి వారిని ప్రేమించకపోతే నా భాషా నైపుణ్యత ఏమవుద్దట చెప్పండి? సౌండ్ తప్ప ఇంకేం ఉపయోగం లేదట. సౌండ్ అంటే డిస్టర్బెన్స్. సంఘంలో తెగ వరం ఉందని మాట్లాడుతావు, భాష ఉందని, కానీ నీ పక్కింటోడిని మాత్రం నువ్వేం చేయవు? ప్రేమించు. నీ కృపావరం ఉంది, నాకు భాషలు మాట్లాడే వరం ఉంది, ఇదిగో భూమి మీద ఏ భాష అయినా నేను మాట్లాడేస్తాను, ఎక్కడికి వెళ్ళినా మాట్లాడేస్తాను. భూదిగంతాల్లో మనుషులు మాట్లాడుతున్న మనుషులు భాష అంతా నేను మాట్లాడేస్తాను. నెక్స్ట్ దేవదూత భాష కూడా నేను మాట్లాడేస్తాను. అయినా ఎదుటోడు నేను ప్రేమించిందంటే ఇంత భాష మాట్లాడిన తర్వాత నన్ను ఏ కేటగిరీలో వేస్తాడు చెప్పండి? సౌండ్ డిస్టర్బెన్స్ తప్ప నీ వల్ల ఏమి లేదు అన్నాడు అంతే. గడగడలు అంటాడంతే.
సార్ దీనివల్ల మాకేం ఉపయోగం ఉందంటే సౌండ్ పొల్యూషన్ తప్ప ఇంకేం లేదు, గుర్తుపెట్టుకోండి. లవ్ లేనప్పుడు, ప్రేమ లేనప్పుడు ఉన్న వరానికి ఏం లేదట, అర్థము లేదు. భాషలు మాట్లాడే వరం కాదు, ఆ వరానికి గొప్పతనం రావాలంటే నువ్వు ఎదుటి వారిని ప్రేమించు. కొరింథీ సంఘంలో అన్ని వరాల కన్నా గొప్ప వరం ఏదని ఫీల్ అవుతారు తెలుసా? భాషా వరమే గొప్పదలకి, భాషలు చెప్పే వరమే గొప్పది. అందుకే ఎక్కువ అధ్యాయాలు దేని మీద కేంద్రీకరిస్తాడు చెప్పండి? భాష 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 అంటే మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోగలరు, లాంగ్వేజ్. ఈ భాషను గురించి మాట్లాడుతూ 13వ అధ్యాయం 7వ వచనంలో మాట్లాడుతూ ప్రవచన వరం అంటే ప్రవచనాలు కొంతమంది ఉండేవారట. ప్రవచనాలు అంటే పాత నిబంధనలో చాలా ప్రవచనాలు ప్రవచింపబడ్డాయి. అసలు ఆ సందర్భాలు ఎందుకు ప్రవచింపబడ్డాయి, దేనికి ప్రవచింపబడ్డాయి, ఆ ప్రవచనం యొక్క అర్థం ఏంటి పూర్తిగా వివరించేస్తారట. కొరింథీ సంఘంలో అలాంటి మేధావులు ఉన్నారట. జరగబోయే విషయాలు కూడా ఆ ప్రవచనాలు బేస్ చేసుకునే ప్రవచనం చెప్పేస్తారట. ప్రవచనాలు చాలా విషయాలు, పాత నిబంధనలో ఉన్న ప్రవచనాలు అన్నీ చెప్తారు, జరిగే విషయాలు చెప్తారు, జరిగిన విషయాలు చెప్తారు, జరగబోయే విషయాలు కూడా. ఇదిగో ఈ రెఫరెన్స్, ఈ ప్రవచనం యొక్క అర్థం ఇది, ఇదిగో ఆ యెషయా గ్రంథం 7వ అధ్యాయంలో ఎలా రాశాడుగా దీని అర్థం ఇది అని వివరించేస్తారట. యెరెమీయా చెప్పాడుగా 70 వారాలు, ఇదిగో ఇది అక్కడ అని వివరించేస్తారట. ఇదిగో ఈ దానియేలు ఈ ప్రవచనం చెప్పాడుగా, ఈ ప్రవచనం ఇదిగో ఫ్యూచర్లో జరగబోతుంది, మొత్తం వివరించేస్తారట. వాళ్ళకి ప్రవచనాలు చెప్పే జ్ఞానం ఉంది. ఇప్పటికీ మనకు చూడండి, కొన్ని వచనాలు మనకి చాలా కాలం వరకు కొన్ని అర్థమవు. మనకి దేవుడు ఎందుకో కొన్ని విషయాలు లాక్ చేస్తాడంటే సరిగ్గా టైం వచ్చేసరికి వచ్చిన చాలా చాలా చక్కగా విడిపోయి మనకు అర్థమవుద్ది. అంతకాలం ఎంత లాక్ చేస్తాడో మనకు తెలియదు. కానీ వాళ్ళందరూ కొరింథీ సంఘంలో ఎలాంటి వాళ్ళు ఉన్నారో తెలుసా? వాళ్ళకి రెఫరెన్స్లో ప్రవచనాల్లో ఏదడిగినా ఎక్స్ప్లెయిన్ చేస్తారట. వాళ్ళకి తెలియదు ఏమీ లేదట. వాళ్ళ మర్మాలు, సీక్రెట్స్, డివైన్ సీక్రెట్స్ వాళ్ళు మాట్లాడతారంట. చాలా డీప్ స్టడీ వాళ్ళు మాట్లాడతారట. ఎన్ని విషయాలు మాట్లాడతారట. అంతా చెప్పుకొస్తున్నాడు. నేను ఎంత ప్రవచన వరం కలిగినానంటే జరిగిన విషయాలు వివరిస్తూ, జరుగుతున్న విషయాలు వివరిస్తూ, జరగబోయే విషయాలు వివరిస్తూ, లేఖనానుసారమైన ప్రవచన వరము నేను ఎంత కలిగి ఉన్నా. ఆ రోజులకి టెక్స్ట్, ఆ రోజుల్లో ఎంత వివరణ ప్రవచన వరము నేను కలిగి ఉన్నా. ప్రేమ లేనివాడినైతే నా ప్రవచనాల అర్థం చెప్పి భవిష్యత్తు వాక్యాలన్నీ చెప్పండి వ్యర్థము అన్నాడు. నా మాట అర్థమవుతుందా? నిజానికి ప్రవచనాలు, మళ్ళీ పాయింట్ పట్టుకోండి, నిజానికి బైబిల్ ఉన్న ప్రవచనాల వరం అంతా ఒక వ్యక్తి వివరించగలడా? చచ్చిపోయే వరకు బైబిల్ అంతా ఎవరికీ తెలియదండి. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను ఏదో ఒక మూలం మనకు అర్థం కాదు ఉంటుంది. అయినా కొరింథీ సంఘంలో అలాంటి వారు ఉండొచ్చుగాక. అంటే ఆ లవ్కి ఎక్స్ప్రెషన్ ఇవ్వడానికి చెప్తున్నాడు. నువ్వు ప్రవచనాలు అంతా వివరించేసేంత వరం నీకున్నా నీ జ్ఞానం అంతా ఇదిగో వ్యర్థమైపోద్ది నువ్వు ప్రేమించకపోతే. 2, 3 చెప్తున్నాడు, కొండలు పెగిలింపగల విశ్వాసము. కొండలంటే ప్రభువు దాన్ని పోలిక చెప్పాడు. నీ విశ్వాసం గొప్పదైతే కొండ ఎక్కడి నుంచి లేచి వెళ్ళిపోమంటే పడిపోద్ది అన్నాడు. అంతే. అది ఏ విషయాన్ని గురించి చెప్తున్నాడు? కొంతమంది వ్యాఖ్యానకర్తలు ఎలా ఇచ్చారు, కొండల్లాంటి శ్రమలు వచ్చి మన మీద పడిపోయినా, బరువైన ఒత్తిళ్ళు మన మీద పడిపోయినా, ఇంకా అయిపోయాము, దీనికి జవాబు లేదని అనుకున్న పరిస్థితుల్లో కూడా అలాంటి కొండల్లాంటి పరిస్థితులు మన మీద పడిపోయిన విశ్వాసంలో ఏమాత్రం ఏమంట తొలగమంట. అంటే కొండల్లాంటి పరిస్థితులు, మెట్టల్లాంటి పరిస్థితులు, భయంకరమైన పరిస్థితులు నీ మీద పెద్ద పెద్ద కొండల్లాగా శ్రమల మీద పడిపోయినా, కొండలనంటే ఆ శ్రమలనే పెగిలించేసుకునేంత విశ్వాసం నీకున్నా. ఇంకే ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాడు, ఈ కొండ తీసుకెళ్ళి ఆ కొండ అక్కడ పడిపో అనేంత విశ్వాసం నీకున్నా. మోసే ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. నువ్వు కొండనే తీసేసేంత విశ్వాసం నీకున్నా. నీకేమి లేకపోతే వ్యర్థం చెప్పు, ప్రేమ లేకపోతే వ్యర్థం. అంటే ప్రతి దానికి దేనికి లింక్ చేస్తున్నాడు చెప్పండి? అన్నిటికన్నా ఉత్తమమైనది, అన్నిటికన్నా గొప్పది, అన్నిటికన్నా ఘనమైనది ప్రేమ, 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 ప్రేమ. అన్నిటికన్నా సర్వోన్నతమైనది, ఉత్తమమైనది ప్రేమ. ఆ ప్రేమే లేకపోతే వ్యర్థమవుద్ది. ఆ ప్రేమే లేకపోతే మినిస్ట్రీలకు అర్థాలు లేవు. ఆ ప్రేమే లేకపోతే సమస్తము వ్యర్థ ప్రయత్నము. 13వ అధ్యాయం 3వ వచనంలో మరో మాట చెప్తున్నాడు చూడండి, పేదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను. పేదల పోషణ కొరకు ఆస్తి అంతా ఇచ్చేసిన. చాలామంది మీరు చూడండి,
ఆస్తి అంతా బీదల పోసన వాళ్ళకి భోజనాలు పెడతారు, అక్కడ ఏదో చేస్తారు, అక్కడ ఏదో చేస్తారు. ఎంత ఆస్తి ఇచ్చేసినా, బీదల పోసన కొరకు ఆస్తి ఇచ్చేసినా నువ్వు ప్రేమ లేకపోతే వ్యర్థం. మరి ఎలా ఇచ్చారు? లవ్ లేకుండా ఇవన్నీ చేస్తారంటే చేస్తారంట. అరే ప్రేమ లేకుండా ప్రవచనాలు చెప్తారంటే చెబుతారట. అరే ప్రేమ లేకుండా స్వస్థత వరాలు కురిపిస్తారంటే చేస్తారట. అరే ప్రేమ లేకుండా ఇవన్నీ జరుగుతాయా? జరుగుతాయి. మరొక ఎక్స్ట్రీమ్ కేసు ఉంది, కాల్చబడడానికి శరీరము అప్పగించేసినాను. కాల్చడానికి శరీరం ఇచ్చేసినా ఏమి లేకపోతే ఆ శరీరం అర్థమవుద్దట, ప్రేమ లేదు. ఫుట్ నోట్ ఇచ్చాడు చూడండి ఒకసారి, అక్కడ ఫుట్ నోట్. అతిశయించడానికి అంటే ఇప్పుడు కాల్చబడ్డానికి శరీరం ఎందుకు ఇచ్చారండి వీళ్ళు? అతిశయించడానికి. అంటే దాని అర్థం ఏంటి? కాల్చడానికి శరీరాన్ని ఇచ్చేసి ఏమంటారు? బ్రదర్ మీరు కాల్చడానికి శరీరాన్ని ఎలా ఇచ్చారంటే వీళ్ళు ఏమంటారు తెలుసా? అది అలా ఉంటుంది మనతో మరి అంటారు. ఆ మధ్యకాలంలో మీరు గమనించారు లేదో, ఒక ఆయన ఒక భయంకరమైన విషయం చేశాడు. క్రైస్తవ్యానికి ఇలాంటి తుకలక పనులు చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారండి. ఎగ్జాంపుల్ పాస్టర్ గారు చెప్తున్నారు. వాళ్ళ దేవాలయం దగ్గరికి పోయి యేసు ప్రభువుని ప్రకటిస్తున్నామని చెప్పి బైబిల్ పట్టుకుని వాళ్ళ దేవాలయం ముందు నిలబడి సువార్త చెబుతున్నామంటే వాళ్ళు ఏమంటారు చెప్పండి? ఇలా అన్నారు. ఏమన్నారంటే, ఎరా ఇంక మీ ప్రపంచంలో ఎక్కడ చోటు దొరకలేదురా, మీరు ఎక్కడ ప్రకటించుకున్నా మేమేం వద్దాను, ఏదో మా మనోభావాలు మాకు ఏడుస్తాయిగా, మా దగ్గర మేము భక్తిని మేము గడిస్తాం, ఎక్కడ కూడా వచ్చి మీరు సువార్త అంటే ఎలా అంటే, అప్పుడు ఈయన అన్నాడట, రాజ్యాంగం మాకు ఇచ్చిన చెప్పండి హక్కు అన్నాడు. అప్పుడు ఆడికి ఎలా ఉంటుందండి? మాకున్న హక్కులు లోకలుగా అంటాడు. ఆ 30 మంది వచ్చారు, వీళ్ళందరూ కలిసి వాళ్ళని కొట్టారు, పెద్ద రచ్చ అయింది. చూసారుగా, ఇదంతా వార్తల్లో పడింది. పెద్ద రచ్చ అయింది, వీళ్ళు కొట్టారు. ఇదంతా తనులు తిన తర్వాత వీళ్ళు అన్నారట, సువార్త నిమిత్తము మేము చెప్పండి శ్రమను నడుతున్నాను. ఇది నిజంగా సువార్త నిమిత్తం వచ్చిన శ్రమే అంటారా? అదే చెప్తున్నాడు ఇక్కడ. దేవుని పేరు మీద కావాలని తన్నులు తినడం మూర్ఖత్వం అవుతుందా, పరిచర్య అవుతుందా? చెప్పాలి. దేవుని పేరు చెప్పి నువ్వు ఎదుటోడిని ఇబ్బందికి గురి చేసి వాడి టెంపుల్ దగ్గరికి పోయి నువ్వు వాడితో కావాలని గలాటా చేసి ఇప్పుడు నువ్వు వచ్చి నువ్వు తన్నులు తిని నేను దేవుని సువార్త నిమిత్తం నేను తన్నులు తిన్నానంటే దాన్ని ఏమంటారు? నువ్వు అతిశయం అనుకుంటున్నావు. అది కాల్చబడ్డానికి శరీరం ఇస్తావు. ఎందుకు శరీరాన్ని ఇస్తున్నావు? కాల్చడానికి. అతిశయం. గొప్ప. నేను దేవుని కొరకు ఏమి ఇచ్చేసాను? శరీరం ఇచ్చేసాను. నేను దేవుని కొరకు ఏమి ఇచ్చేసాను? నా అవయవాలు ఇచ్చేసాను. గొప్ప అంటే గొప్పకి ఇలా చేసే వాళ్ళు ఉన్నారంటే గొప్పలకి శరీరాలు ఇచ్చేస్తారు, గొప్పలకి దేవుడి పేరు చెప్పి తనులు తిని వచ్చేస్తారు, గొప్పలకి దేవుడి కొరకు రోడ్ల మీద గొడవలు ఎడుచుకుంటారు, గొప్పకి ఫేస్బుక్లో అమ్మలను తినేసుకుంటారు. తెలుసా? క్రైస్తవులే. గొప్పలకి వాళ్ళ పేరెంట్స్ వీళ్ళ పేరెంట్స్ వాళ్ళు రికార్డ్ చేసిన సిగ్గులు ఎక్కడ మళ్ళీ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నారు. చూడండి ఆ నోరు ఎలా మూయించామో అని. అరే నువ్వు గొడవ పెట్టేసుకుని అది దేవుడికి భయపెట్టి వాడేదో కేసు పెడితే మళ్ళీ అది వచ్చి ఇది దేవుడి నిమిత్తం శ్రమ అంటే దీన్ని ఏమంటారు? అతిశయిస్తున్నావు. నువ్వెన్ని చేసినా, కాల్చబడ్డానికి శరీరం ఇచ్చినా నువ్వు వాడు గుర్తుపెట్టుకో, నీకు ప్రేమ లేదు. ఎన్ని విషయాలు బోధిస్తున్నాడు చూడండి. ఒకటి ఏంటంట, నాకు భాషల వరం ఉన్నా, ప్రవచన వరం ఉన్నా, నెక్స్ట్ పేదలకి ఆస్తి అంతా ఇచ్చేసిన, నెక్స్ట్ ఇంకా చెబుతున్నాడు పేదల పోషణ వరకు సమస్త ఆస్తినే కాదు శరీరాన్ని కాల్చబడ్డానికి ఇచ్చిన, ఇన్ని నేను చేసిన ప్రేమ లేని వాడినైతే వ్యర్థుడను. నేను త్వరగా ముగించే ప్రయత్నం చేస్తున్నాను. భాషల వరం ఉండి వ్యర్థులైపోయేవారు ఫ్యూచర్లో ఉంటారా అంటే ఈ టెక్స్ట్ మీకు అర్థమైతే చెప్పండి. ఉంటారు. నెక్స్ట్ ప్రవచన వరం ఉండి భవిష్యత్తులో వ్యర్థమైపోయే వాళ్ళు ఉంటారంటే ఈ టెక్స్ట్ మీకు అర్థమైతే చెప్పండి. ఉంటారు. నెక్స్ట్ కొండలు ప్రగిలించేంత విశ్వాసం ఉండి ఫ్యూచర్లో దిగజారిపోయే వాళ్ళు ఉంటారంటే ఈ టెక్స్ట్ని బట్టి చెప్పండి. ఉంటారు. కదల్చబడకుండా శరీరాన్ని కాల్చడానికి ఇచ్చేసిన వారు రేపొద్దున నువ్వెవరో నాకు తెలియదని వ్యర్థులైపోయేవారు ఉంటారంటే బైబిల్ ఎస్ 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 అని చెప్తుంది. అంటే ఇవన్నీ లెక్కల్లోకి రావంటే బైబిల్ చెప్తుంది లెక్కల్లోకి రావు. ప్రేమ లేకపోతే మురోగిడిని కొంచెం అన్నాడు, ప్రేమ లేకపోతే వ్యర్థుని అన్నాడు, ప్రేమ లేకపోతే ప్రయోజనం లేదన్నాడు. అంటే నా కృపావరణం ఎప్పుడు ప్రయోజనంలోకి వస్తుంది చెప్పండి?
ప్రేమ ఉండాలి. నా ప్రవచన వరం ఎప్పుడు ప్రయోజనకరంగా ఉంటుంది చెప్పండి? ప్రేమ ఉండాలి. నా స్వస్థత వరం ఎప్పుడు వరముగా కొనియాడబడతా చెప్పండి? ప్రేమ ఉండాలి. అంటే దేవుడిచ్చిన ఏ వరమైనా అది చక్కగా సంఘానికి క్షేమాభివృద్ధి ఎప్పుడు కలగజేస్తుంది అంటే ప్రేమ ఉండాలి. కానీ బాధాకరమైన విషయం ఏంటో తెలుసా? మన దృష్టి ఎప్పుడు మన ఈ వరాన్ని బట్టి ఎలా హైలైట్ అవ్వాలనుకుంటామే కానీ మన దృష్టి ఎప్పుడు దేని మీద ఉండదు తెలుసా? ప్రేమను ఎలా డెవలప్ చేసుకోవాలన్న విషయంలో ఉండదు. మీరు గుర్తుపెట్టుకోవాలి. అక్కడ ఒక విషయాన్ని రాశాడు చూడండి. ఒక విషయాన్ని 14వ అధ్యాయం మొదటి వచనం చూడండి. 14వ అధ్యాయం మొదటి వచనం, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి. ఏమని రాస్తున్నాడు? 12వ అధ్యాయం చదువుతారండి, 14వ అధ్యాయం చదువుతారండి. చాలామంది కృపావరాలు పట్టుకున్న వాళ్ళు ఏ అధ్యాయం చదవరు చెప్పండి? ఎందుకు? ఆటికన్నా గొప్పదన్నాడు ఏది చెప్పండి? లవ్. అందుకు చదవరు. అది అవి ఇవి కాదు సార్, మీరు ప్రేమ లేకుండా ఇవన్నీ ఏంటి సార్ అంటే వ్యర్థుడా అంటారు మనం. కానీ ఇక్కడ బైబిల్ ఏమని చెప్తుందో చూడండి. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడి ఫుట్ నోట్ ఇచ్చాడు, వెంటాడుడి. ఏం చేయాలట? వెంటాడుడి. ప్రేమ కలుగుటకు వెంటాడుడి. మీరు ఎప్పుడైనా గమనించండి, ప్రేమించడానికి కూడా ఏం పడాలంటే, నాకు విచిత్రంగా ఉంటుందండి వాక్యం. ప్రేమించడానికి ఏం చేయాలట? ప్రయాసపడాలట. ప్రేమించడానికి ప్రయాసం ఏంటి? అది చాలా కష్టం అయ్యా. ప్రేమించడానికి ప్రయాసపడాలా? చాలా ప్రయాసపడాలి. ఎవడ అడిగాడట, ఇలా అన్నారట, సార్ ప్రేమించాలంటే ఏం చేయాలి సార్ అంటే, ప్రేమించాలంటే ఇంకేం చేసేది ఏం లేదు. ఇంకా ప్రేమించడానికి ఏం చేయాలి? దానికి మెథడ్స్ ట్రిక్స్ ఏమి లేవు. ప్రేమించడానికి ఏం చేయాలి? ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి? ప్రయాసపడాలి, నేర్చుకోవాలి, ఎంటాడాలి. ఎంటాడడం అంటే నీ పాప, నీకు ఇష్టమైన పిల్లగాడు పరుగు నెడుతుంటే వాడు వెనకాల ఎలా అయితే పరిగెట్టుకుని నక్కుడు చేసుకుంటావో లవ్ వెనకాల కూడా పరిగెట్టాలి. నాకు నచ్చదు, వాడితో మాట్లాడని అనిపించదు. నాకు సురేష్ నచ్చుతాడు, శ్రీకాంత్ గారు నాకు నచ్చడు. నాకు సురేష్తో మాట్లాడాలనిపిస్తుంది, కానీ శ్రీకాంత్ గారితో మాట్లాడాలనిపిస్తుంది. కానీ బైబిల్ వాడు చెప్పిన ముందే శ్రీకాంత్తో మాట్లాడాలి. సరే నాకు నచ్చడు సార్ అంటే ప్రయాసపడు, ఎలాగోలా లవ్ చేసి శ్రీకాంత్ వెళ్ళు. నాకు నచ్చదు, ప్రాక్టీస్. శ్రీకాంత్ గారిని కూడా నేను ఎలా ఇష్టపడాలి? నా మాటలు అర్థమవుతున్నాయా? అంటే నీకు నచ్చిన వాళ్ళని ప్రేమిస్తున్నా. చాలామంది అంటారండి, నాకు మనసు రావట్లేదండి. మనసు రాకపోతే తెచ్చుకో, ప్రేమించు. నాకు ప్రవచనం వస్తుందంటే అవదరయ్యా, ముందు మనసు తెచ్చుకో, ప్రేమించు. అవతల నుంచి ఆయన అంటున్నాడు, నువ్వెవడరా నన్ను అడగడానికి అన్నాడు. యువతల నుంచి అన్నాడు, నువ్వెవడవరా నన్ను క్వశ్చన్ చేయడానికి. ఎంత లవ్వో ఇద్దరికేనే. ముందు మీ ఇద్దరు నిలబెట్టి ఏమంటారు తెలుసా? మీ ఇద్దరు చెప్పండి, ఒకరినొకరు ప్రేమించుకుంటారు. అప్పుడు చెప్పంటారా మీరు బయటకు వచ్చి బోధ ప్రేమించుకోండి అంటారు. ఆడు ఎదురుగా కూర్చుంటాడు. నిజంగా కూర్చోబెట్టాలండి, ఎదురు కూర్చుంటారు. ఇద్దరు ఎదురుగా కూర్చుంటారు. ఒకరి మొహం చూసుకోరు, గోడలు చూస్తారు, సీలింగ్ చూస్తారు. కళ్ళల్లో కళ్ళెడి చూడు, ఐ లవ్ యూ చెప్పు, క్షమాపణ చెప్పు. సార్ నా వల్ల అవ్వట్లేదు, నాకు మనసు రావట్లేదు అంటే దేవుడు అంటాడు, వ్యర్థుడా, నువ్వెవరో నాకు తెలియదు. సార్ నేను ప్రసంగం దంచి కొడతాను సార్ అంటే, ఎవడు కావాలి నీ బోడి ప్రసంగం? ముందాన్ని ప్రేమించు. సార్ అలా కాదు సార్, నేను మిరాకిల్ చేస్తాను, నేను నేమ్స్ కూడా పిలిచేస్తున్నాను సార్ అంటే, ఎవరికి కావాలి నీ నేమ్స్? లవ్ చేయి, ముందు ప్రేమించు. నువ్వు ప్రేమ లేకుండా నువ్వు ఎంత పెద్ద మినిస్ట్రీ చేసినా నీ మినిస్ట్రీ అంత ఒక రోజు ఏమవుతుంది చెప్పు? వ్యర్థమవుతుంది. నిజంగా మనకు కొంతమంది నచ్చరండి, నాకు కూడా కొంతమంది నచ్చరు, కానీ తప్పదు. కానీ బైబిల్ చెబుతుంది, వాళ్ళని ఎప్పటికైనా చచ్చిపోయే లోపు మనం ఏదోలా వాళ్ళతో సమాధాన పడాలి. ఏం చేయాలి చెప్పండి? ప్రేమించాలి. ఎందుకంటే రేపు పొద్దున ఈడు పరలోకానికి వస్తే ఈడు ఎక్కడున్నాడు, ఈడు ఉన్నాం అంటావా? అక్కడ లేకపోతే ఇంక నరకమే. గుర్తెట్టుకో, నువ్వు ఎక్కడే కలిసి ఉండలేనప్పుడు రేపు పొద్దున మీ ఇద్దరు ఒకే ప్రభుని నమ్ముతున్నారు, మీ ఎక్కడే కలిసి ఉండలేకపోతున్నారు. రేపు పొద్దున మీ ఇద్దరు యేసు ప్రభుని ఒకే ప్రభుని నమ్ముతున్నారు, మీ ఇద్దరు కలిసి అక్కడ ఆరాధించగలరు. మీ ఇద్దరు కలిసి ముందు ప్రేమకు పెద్దపీట వేయండి, ముందు ప్రేమించడం నేర్చుకోండి. అందుకే చాలామందిని మీరు గమనించండి, అన్నిటినీ ప్రాక్టీస్ చేస్తారు కానీ ఏది ప్రాక్టీస్ చేయరు చెప్పండి? మన దేవుళ్ళు ఎదుగుతూనే ఉండడానికి గుర్తు చెప్పిన కొన్ని రోజులకి మనకి ఎనిమిస్ తగ్గిపోవాలి. కొన్ని రోజులకి చనిపోయే సమయానికి మనల్ని ఇష్టపడేంత మనుషులు మనం సంపాదించుకోవాలి. ఇది సర్వోన్నతమైన మార్గం గుర్తుపెట్టుకోవాలి. వరముల కన్నా
ఆస్తుల కన్నా, స్వస్థతల కన్నా, ప్రవచనాల కన్నా, బుద్ధివాక్యాలు వివరించే జ్ఞానం కన్నా మనుషులను సంపాదించుకునే ప్రేమ గొప్పది. గుర్తుపెట్టుకోండి. అన్నీ ప్రాక్టీస్ చేస్తామండి. ఏంటో మరి ఈ లవ్ని ప్రాక్టీస్ చేయండి. మీరు కొంతమందిని గమనించండి, వచ్చే వారం నేను పాట పాడతాను చూడు ఎలా ఉంటుందో, చర్చ్ అంతే ఇంకా మామూలు టెన్షన్లో ఉండదు అని ప్రాక్టీస్ చేసి వచ్చి పాడేశారు. ఇక్కడ బాగా పాడారు బ్రదర్, సూపర్ బ్రదర్, అసలు మీకు గమకాలు ఎలా వచ్చినాయి బ్రదర్ అంటే అలా వచ్చినాయి, 1 year ప్రాక్టీస్ ఇక్కడ అనాలి. అరే నువ్వు సాంగ్కి ప్రాక్టీస్ చేస్తావు, లవ్కి ప్రాక్టీస్ చేస్తున్నావా? ఇక్కడ మైక్ ఎప్పుడు దొరుకుతుందా అని చూసి మైక్ దొరికినప్పుడు చాలామంది ఫీలింగ్ ఇక్కడ చెప్పిన, నాకే కనుక ఒక్కరోజు మైక్ ఇస్తే నా ప్రసంగంతో సంఘాన్ని దంచి కొడతాను అన్నాడట. దేవుడు అన్నాడు, రే అన్నాడు, ముందు లవ్ చేయి అన్నాడు. ఆ లవ్ చేయను ప్రభా, నేను చాలా ప్రాక్టీస్ చేశాను, చాలా వచనాలు నేను రాసుకుని వచ్చాను, ఇంకా ప్రసంగం ఎరగొడేద్దాం ఈ వారం అనుకుంటున్నానంటే ఎరగకూడదు కానీ ముందని లవ్ చేయి. నువ్వు లవ్ లేకుండా నీ పొరుగు వాడిని ప్రేమించకుండా నువ్వు ఎన్ని ప్రవచనాలు చెప్పినా, ప్రసంగాలు చెప్పినా వ్యర్థం. గుర్తుపెట్టుకో. నువ్వు ప్రేమించకుండా నువ్వు ఎన్ని స్వస్థతలు చేసినా వ్యర్థం. గుర్తుపెట్టుకో. నీకు అనుకూలమైన వారిని ప్రేమించినవే కాదు, నిన్ను ద్వేషించే వారిని, దూషించే వారిని కూడా నువ్వు దీవించి ఏం చేయాలి చెప్పు? ప్రేమించాలి.